అంటే ప్రకృతి పడకుండా కొద్దిగా మంచి మెటీరియల్ వాడుకోవాలి. ఇప్పుడు ప్లేవుడ్ షాప్ అటు చుట్టం కాదు, ఇటు చుట్టం కాదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనమైతే వర్క్ అయితే వచ్చేసాం. ఏంటంటే ఇది ఇంకో బిల్డింగ్ అనమాట. మనం మొన్నటిదా చేసిన వర్క్ బిల్డింగ్ అయితే గృహప్రవేశం అని చెప్పి వర్క్ అయితే ఆపాము. ఎందుకంటే మా గృహప్రవేశానికి మొత్తం రెడీ చేసుకుంటారు కదా, డెకరేషన్ అని, పూజ సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుంటారని ఒక వారం రోజులైతే అక్కడ వర్క్ ఆపేసాం. ఏంటంటే ఇది కూడా గృహప్రవేశమే. ఆ వారం రోజులు ఇంటికాడే ఉండాల్సి వచ్చింది. అందుకని వీడియోస్ కూడా లేట్ అయింది మీకు రావడానికి. ఇప్పుడు ఏంటంటే ఇది ముందు అయిపోయింది గృహప్రవేశం. అందుకని ఇందులో వర్క్ అయితే లామినేట్ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ప్లేవుడ్ వర్క్ ఆల్రెడీ మనం చేశారు, మనం అక్కడ చేసేటప్పుడే ఇక్కడ చేశారు. అందుకని ఇప్పుడు లామినేట్ పని కింద లామినేట్ వర్క్ అయింది. దానికి హ్యాండిల్స్ అయ్యి పెండింగ్. వీడియోకి లైక్ అయితే చేసి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెడ్రూమ్ కిచెన్ అయితే అయిపోయింది. టీవీ యూనిట్ అయితే ఉంది. ఇప్పుడే మొదలెట్టా, రేపు పొద్దున కల్లా అయిపోతుంది. సైడ్ ర్యాప్స్ ఈ సెంటర్లోనే టీవీ యూనిట్, అదేమో పైన ఏమో బాక్స్ వచ్చింది. దానివల్ల అక్కడ డోర్ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే డైరెక్టర్గా ఇక్కడి నుంచి పై దాకా ప్యానలింగ్ అయితే వచ్చేసింది. అక్కడ ఎంసీ బాక్స్ వచ్చింది కాబట్టి ఎంసీల్ది డోర్ అయితే పెడతానికి. అందుకే తలకాయ నొప్పి అంతా అవారం. ఏమంతా వేస్ట్ ఇక్కడే మొత్తం. ఆ డోర్ వల్ల ఒక్క డోర్ వల్ల సాయి జాగ్రత్తగా అయితే కాళ్ళు పెట్టాలి. ఎందుకంటే ఈ ఇంచులు ఉంటాయి కదా, పోసుకుపోతాయి ఊరికినే. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు కబోర్డ్లు ఎలా చేయించుకోవాలి, ఏ రకం చేయించుకోవాలి? అసలు ముందు మనం కబోర్డ్లు చేయించుకున్నాం అంటే ప్రకృతి పడకుండా కొద్దిగా మంచి మెటీరియల్ వాడుకోవాలి. మెయిన్ ఎంత ఇల్లు అని కాదు, ఓ బెడ్రూము, చిన్నపాటి కిచెన్, చిన్నపాటి హాలు, ఒక షోకేస్ లాంటిది ఉంటాయిగా. ఇప్పుడు జగన్ 2 బెడ్రూమ్లు, చిన్న హాలు, కిచెన్ చేయించుకున్నావు, కబోర్డ్ చేయించుకుందాం అనుకున్నావు. అలాంటి అనుకుంటే మంచిది. మెటీరియల్ కొద్దిగా మీడియం రేంజ్లో వాడుకోవాలంటే 2.5-3 లక్షల లోపు అయిద్ది. ఏది కొద్దిగా మంచిగా ఎక్కువ కాలం రాదు పర్లేదు, కబోర్డ్లు ఏదైనా పర్లేదు అంటే న్యూడ్ లామినేషన్కి వెళ్ళిపోవచ్చు. అయిపోద్ది. స్టాండర్డ్గా కావాలంటే ఎందుకు అంత తలకాయ నొప్పి? న్యూడ్ షీట్ కొనాలిగా. ఆ న్యూడ్ షీట్ కొనే బదులు లామినేట్ షీట్ కొనేసుకుంటే అంటించేసుకుంటే అయిపోద్దిగా పని. తలకాయ నొప్పి పనులు. ఇప్పుడు నువ్వు న్యూడ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, డైరెక్టర్గా మొత్తం నేర్చుకుందాం అనుకుంటున్నావు, కొద్ది కాస్ట్ అయిద్ది. ప్లేవుడ్స్ అలా చెప్పి తిరగాలి. తెలియపోతే, తెలిసిన వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు. తెలియపోతే 2-3 ఇంకా ఎలా ఉంది అంటే చేయించుకుని, ఇప్పుడు నువ్వు చేసేవాడు, నేను చేయించుకునేవాడిని, నువ్వు నీ చేయించుకుందాం అన్నవాలి. చెక్ చేసుకోవాలి నీ పనితనం ఎలా ఉంది, ఏంటి, మనోడు బాగానే చేస్తున్నాడా అని మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఇప్పుడు నేను ఒక పని చేసేవాడు, నువ్వు ఒక పని చేసేవాడివి. నువ్వు వచ్చి 2 లక్షలు చెప్పావు, నేను వచ్చి లక్ష. సైట్ వాంటర్కి ఏమనిపించిద్ది? ఆడు 2 లక్షలు చెప్పాడు, వాడికి పడదు. అటు జోబులో డబ్బులు వేసి మిగతా జోబులో డబ్బులు. హార్డ్వేర్ షాపోడు, ప్లేవుడ్ షాపోడు అటు చుట్టం కాదు, ఇటు చుట్టం కాదు. అంత 80,000 తేడా ఎలా చెప్తారు? ఎందుకంటే అటు సగంలో వదిలేసి వాళ్ళకి డబ్బులు. అటు పనులు లేక ఎంతో కొంత ఒప్పేసుకుంటాడయ్యా, చేసేస్తాడు, డబ్బులు అయిపోతాయి, అటు చేతిలో పోతాడు. నువ్వేం చేస్తావు? వాంటర్ ఏమవుతాడు? బొక్క వేయించుకుంటాడు. కాకుండా నువ్వు చేయించుకున్నావు 3 పనులు చూసుకొని ముందుగా ప్రొసీడ్ అయ్యానుకో, రూపాయి అటో ఇటో పని. ఇప్పుడు అంతా జనాలు అలా తయారయ్యారో తెలుసా? కట్టుకుంటున్నావు, నీ 3 లక్షలు అవుతున్నాయి, నీ పక్కనోడు ఇల్లు కట్టాడు, 6,000 అవుతాయి. ఆడేమంటాడు నీ దగ్గరికి వచ్చి, ఎందుకు నాకు 2 లక్షలు అయినాయి, 180 అయినాయి అంటే. ఎవడు తెలుసు? ఇప్పుడు నువ్వు సెంచరీ వాడుతున్నావో, గ్రీన్ ప్లే వాడుతున్నావో, రేట్ అయినా ఏమైనా కొద్దిగా మంచి ప్లేవుడ్ లామినేట్ ఏదైనా కొద్దిగా బాగా లుక్ ఉండేది, ప్రీమియం కలర్ ఏదైనా ఉంటే అది అంటించుకోవచ్చు అంతే.